Good evening, sir. And Ramadev, ma'am, good evening. Good evening, sir. Yes, ma'am. Sir, good evening, sir. Good evening, sir. Good evening. Ramadev, ma'am, 4 classes చూసారా? Sir? క్లాసెస్ చూసారా అవి? చూసాను సార్. ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్, నో సార్. ఓకేనండి, క్లారిటీ ఉంది కదా? ఓకే, ఉంది సార్. రైట్ అండి, రైట్. నో ఇష్యూస్. మెటీరియల్ ఎగ్జాంపుల్స్ చెక్ చేసుకున్నారా? అవును సార్. ఓకేనండి, నో ప్రాబ్లం. సో ఈరోజు మళ్ళీ ఎగ్జాంపుల్స్ ఒకసారి రివైజ్ చేద్దాం అండి. మిక్స్ బ్యాగ్ ఎలాగో రివైజ్ చేస్తాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాం. నో ప్రాబ్లం. ఓకే సార్. రైట్ అండి, రైట్. సో లెట్ అదర్స్ కమ్. సో మిగతా వాళ్ళు వస్తే క్లాస్ స్టార్ట్ చేద్దాం. సార్ అది కొంచెం టైం లేక ప్రాక్టీస్ చేయలేదు, కాకపోతే క్లాస్ అయితే విన్నాను సార్, అర్థమైంది. పర్వాలేదు మ్యామ్. సో ఏమైనా డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం కాదు. డౌట్ అయితే ఏం లేదు, మంచిగా ఉంది. ఓకే కానీ మ్యామ్, కొంచెం టైం పడుతుంది సార్ నాకు. నో ఇష్యూస్ అండి. దానికోసం వరీ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని అలా రివైజ్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం లాంగ్వేజ్ అనేది ఏంటంటే మనం ఏ రోజు చెప్పింది ఆ రోజు వదిలేయడానికి అవ్వదు కదా. అవును సార్. మనం ఈ రోజు నేర్చుకున్న దాన్ని లాస్ట్ వరకు రకరకాల ఎగ్జాంపుల్స్ అండ్ రకరకాల స్టోరీస్ తో క్యారీ చేసుకుంటూనే వెళ్తాం కాబట్టి సో యూ డోంట్ నీడ్ టు ఓకే, వరీ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. పర్వాలేదు. ఓకే సార్, ఓకే సార్. సో మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా కూడా హ్యాపీగా అడగండి. సో ఏం అంటే లైక్ షై ఫీల్ అవ్వద్దు, ఓకే అడిగితే సార్, అనుకుంటారని హెసిటేట్ అవ్వద్దు. సో ఏ డౌట్ ఉన్నా హ్యాపీగా అడగండి. సో డెఫినెట్లీ ఐ ఓకే సార్. నో థ్యాంక్ యూ ప్రాబ్లం. సార్. యా ఓకే. ఇష్యూస్. రైట్. అనిల్ సార్, ఇలాగ కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం మనం. Sure, sir. ఓకేనండి. నిన్న వాళ్ళకి మీటింగ్ ఉంది. They had a meeting yesterday. రైట్. కానీ నిన్న వాళ్ళు రెడీగా లేరు. They were not ready yesterday. రైట్, దే వర్ నాట్ రెడీ ఎస్టర్డే. ఓకే. నాకు ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ ఉంది. I have a good chance ఐ now. హ్యావ్ గుడ్ ఛాన్స్ నౌ. ఓకే, గుడ్. బాటిల్లో వాటర్ లేదు. There is no water in the bottle. రైట్, దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ద బాటిల్ ఆర్ దెర్ ఇజంట్ ఎనీ వాటర్ ఇన్ ద బాటిల్. ఓకే. అతనికి 2 పిల్లలు ఉన్నారు. He has 2 kids. హీ హ్యాస్ 2 కిడ్స్. రైట్ అండి. అతను మంచి లీడర్ అవుతాడు. He will become good leader. లేదా హీ విల్ బి ఏ గుడ్ లీడర్ అండి. అంటే స్టేట్స్ లో చెప్పుకుంటే రైట్, గుడ్, మీరు చెప్పింది కరెక్టే. సో హీ విల్ బి ఏ గుడ్ లీడర్. గుడ్ అండి, వెరీ గుడ్. నాకు ఒక క్వశ్చన్ ఉంది, నాకు ఒక ప్రశ్న ఉంది. I have a question. రైట్. క్లాస్ రూమ్ లో స్టూడెంట్స్ లేరు. There are no students in the classroom. రైట్, దెర్ ఆర్ నో స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ దెర్ ఆర్ంట్ ఎనీ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్. గుడ్ అండి. అతనికి సరిపడేంత ఎక్స్పీరియన్స్ లేదు. He hasn't enough experience. కమ్ అగైన్, He మళ్ళీ hasn't. చెప్పండి. He hasn't. నో He has హ్యాజెంట్ Temporary లేదు కదా మనకి. హ్యావ్ ఫామ్ లో స్ట్రక్చర్ ఏంటి సార్? హ్యావ్ డోంట్ హ్యావ్ ఫర్ ఐ బి యు దే, హ్యాస్ డజంట్ హ్యావ్ ఫర్ హీ షీట్ అండి. Okay. General. Okay. He doesn't have
enough experience. రైట్. నాకు ఇంతకు ముందు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. నాకు ఇంతకు ముందు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. I had good friend earlier. రైట్. ఐ హ్యాడ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఎర్లియర్. ఓకే. మన దగ్గర సరిపడేంత డబ్బు ఉంది. మన దగ్గర సరిపడేంత డబ్బు ఉంది. I have enough మన money. దగ్గర సార్, మన దగ్గర. We have enough money. రైట్. వీ హ్యావ్ ఎనఫ్ మనీ. రైట్ సార్, వీ హ్యావ్ ఎనఫ్ మనీ. ఆమె ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సార్ ఒక్క నిమిషం సార్, ఒక నిమిషం. ఓకేనండి, గో హెడ్, నో ప్రాబ్లం. రమాదేవి మ్యామ్, విల్ యూ ట్రై? ఎస్ సార్. ఎస్ మ్యామ్, గుడ్. అతని దగ్గర బైక్ లేదు. అతని దగ్గర బైక్ లేదు. Hmm. హీ హ్యాడ్ నో బైక్. సో అంటే నిన్న లేదు, He hadn't. మొన్న లేదు. చూడండి, నిన్న లేదు మొన్న లేదు అంటే కనుక హ్యాడ్ యూజ్ చేస్తాం మేము. హ్యాడ్ డింట్ హ్యావ్ ఇలా యూజ్ చేస్తాం. సో అతని దగ్గర ప్రస్తుతం బైక్ లేదంటే మనకు టైం ఇవ్వలేదు does అని not. present లోనే చెప్పాలి. చెప్పండి. He he does not. He has does not bike. నెగిటివ్ డజంట్ హ్యావ్ కదండి. హీ డజంట్ Okay. హ్యావ్ అ బైక్ అంటామండి. హీ డజంట్ హ్యావ్ అ బైక్. Okay. He doesn't have a bike. హీ డజంట్ హ్యావ్ అ బైక్. ఓకేనా? రైట్. యూ బెటర్ టర్న్ యువర్ కెమెరా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, Okay, sir. బెటర్ కదా. రైట్. ఇప్పుడు మనకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మనకి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. There is a wonderful opportunity Ah. now. ఓకే, There has. ఇది చూడండి. దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది సెంటెన్స్ కరెక్టే, కానీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది ఎవరికి అనేది చెప్పకపోతే దేనిలో చెప్తామండి. కానీ మనకు ఉంది కాబట్టి అప్పుడు ఏం చెప్తాం? We వి we we have a wonderful opportunity గుడ్. now. వీ హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరికి ఉందో చెప్పకపోతే మీరు చెప్పినట్టు దేనిలో చెప్పొచ్చు. మనకు ఉందన్నాం కాబట్టి వీ హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. గుడ్ మ్యామ్, రైట్. Okay. ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉంది. There is a meeting in the office టుడే. today. గుడ్. అదే ఈరోజు ఆఫీస్లో మనకి మీటింగ్ ఉందంటే అప్పుడు ఏం చెప్తారు? We have a meeting Hmm. in the office today. అంతే, సింపుల్ లాజిక్ అండి. అంటే అక్కడ ఎవరికి ఉందని చెప్పినప్పుడు మనకి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పినప్పుడు హ్యావ్ ఫామ్ కలిగి ఉండడం కాబట్టి హ్యావ్ లో చెప్పామండి. లేదు జనరల్ గా Okay. మీటింగ్ ఉంది అంటే కనుక దేర్ ఫామ్ లో చెప్తున్నాం. There and మళ్ళీ టైంను బట్టి పాస్ట్ అయితే పాస్ట్, ప్రెసెంట్ అయితే ప్రెసెంట్, ఫ్యూచర్ అయితే ఫ్యూచర్ తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు మనం. రైట్ మ్యామ్, గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్. నాకు ఇప్పుడు టైం లేదు. I does not. I haven't. హ్యావ్ కి నెగిటివ్ ఏంటండి? డోంట్ Have ki don't have. I don't have time now. ఐ డోంట్ హ్యావ్ అ టైం నౌ. రైట్ Time. అండి. రేపు మీటింగ్ లో చాలా మంది ఉంటారు. There will have. దేర్లో హ్యావ్ రాదు మేము ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. దేర్ విల్ బి. Okay, sir. There will be meeting tomorrow. మీటింగ్ ఉంటది అంటే దేర్ విల్ బి మీటింగ్. మీటింగ్ లో జనం ఉంటారు కాబట్టి దేర్ విల్ బి. Meeting in the ఎవరు ఉంటారు? people. అది ముందు పెట్టాలి. దేర్ విల్ బి. There will be people in the meeting tomorrow. ఎస్, దేర్ విల్ బి మెనీ పీపుల్. ఎందుకంటే చాలా అన్నాం కదా. దేర్ విల్ బి మెనీ పీపుల్ ఇన్ ద మీటింగ్ టుమారో. ఇలా చెప్పకూడదా సార్? సో మెనీ మెంబర్స్ విల్ బి దేర్ ఇన్ ద మీటింగ్. ఎస్, నేను ఒక విషయం చెప్పి యాక్చువల్ గా అయితే దేర్ ఫామ్ అండి. ఎందుకని చాలా మంది జనం ఉంటారు అన్నాం కానీ వాళ్ళు ఎవరు అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది ప్రాపర్ గా అయితే దేర్ ఫామ్. కానీ మనం ఏమనుకున్నాం, నేనేం చెప్పాను మీకు, సార్ బీనా దేరా అనే కన్ఫ్యూషన్ లో సెంటెన్స్ వదిలేయద్దండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్యాపీగా ఏం చేద్దాం, సబ్జెక్ట్ తో స్టార్ట్ చేసేయండి, పర్వాలేదు, హ్యాపీగా చేసేసుకోవచ్చు. మెనీ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద మీటింగ్ టుమారో అనేది కరెక్ట్, ఏం పర్వాలేదు, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, ఫైన్. నెక్స్ట్ మ్యామ్, మీరు Sir. నిన్న నేను ఇంట్లో ఉన్నాను. I had. నో హ్యావ్ అంటే కలిగి ఉండటం. మీకేమైనా ఉన్నాయని చెప్పాలంటే హ్యావ్ హ్యాడ్ Oh, యూజ్ I was ఎట్ హోమ్. at home. At హోమ్ అంటే home. సరిపోతుందండి. ఎట్ In హోమ్ my house కూడా అనొచ్చు కదా. ఇన్ మై హౌస్ అనొచ్చు లేదా ఎట్ హోమ్ అనొచ్చు.
ఓకే సార్. రైట్ మ్యామ్. సో ఐ వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే. ఐ వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే. రేపు ఎస్టర్డే. రేపు నేను ఊర్లో ఉండను. రేపు నేను ఊర్లో ఉండను. రేపు విల్ బి. ఐ విల్ బి. నెగిటివ్ కదా నా ఉండను అంటే. విల్. ఐ విల్ నాట్. ఐ వోంట్ బి. ఐ ఐ వోంట్ బి, విల్ వోంట్ నాట్ బి బి. అయినా పర్వాలేదండి, రెండు కరెక్టే. ఓకే సార్. ఐ చెప్పండి. వోంట్ బి ఊర్లో. విలే ఇన్ మై విలేజ్. ఐ వోంట్ బి ఇన్ మై విలేజ్. సింపుల్ గా ఐ వోంట్ బి ఇన్ టౌన్. ఐ వోంట్ ఇన్ బి ఇన్ టౌన్. ఇన్ టౌన్. ఇన్ అంటే టౌన్. విలేజ్ అనే పెట్టక్కర్లా. మనకి ఏంటంటే కామన్ గా ఊరు అనే దానికి ఇంగ్లీష్ లో టౌన్ అనేది కామన్ వర్డ్ అండి. ఐ వోంట్ బి ఇన్ టౌన్ టుమారో. టుమారో. రైట్ మ్యామ్, గుడ్ గుడ్. ఐ వోంట్ బి ఇన్ టౌన్ టుమారో. రవికి నిన్న ఎగ్జామ్ ఉంది. రవికి నిన్న ఎగ్జామ్ ఉంది. రవికి. రవి హ్యాస్ పాస్ట్ లో కదండి. సో హ్యాడ్. రవి హ్యాడ్ ఎగ్జామ్ ఎస్టర్డే. గుడ్ అండ్ గుడ్ గుడ్. రవి హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. కానీ నిన్న రవి ఎగ్జామ్ హాల్లో లేడు. బట్ రవి డస్ నా రవి డిడ్ నాట్. రవి హ్యాడ్ నాట్. చూడండి, హ్యావ్ కానీ అనేది రవి. కలిగి ఉండటానికి మాత్రమే యూజ్ చేయాలి. కానీ మనం ఇప్పుడు ఆ, రవికి ఏదో ఉందని నిన్న రవికి ఎగ్జామ్ ఉందంటే అది కలిగి ఉండడం కాబట్టి రవి హ్యాడ్ అన్ ఎగ్జామ్ అన్నారు, పర్వాలేదు. కానీ నిన్న రవి ఎగ్జామ్ హాల్లో లేడు. రవి లేడు. రవి లేడు. హ్మ్. రవి వాజ్. రవి వాజ్ డిడ్ నాట్. వజ్ డిడ్ డిడ్ నాట్ నాట్. రెండు రావు మేము ఎప్పుడు. అయితే వజ్ లేదా డిడ్ నాట్. రవి వాజ్ నాట్ ఇన్ ది ఎగ్జామ్ ఎస్టర్డే. రవి వాజంట్ ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఎస్టర్డే. ఓకేనా. ఓకే. వజ్ వస్తే ఓకే డిడ్ సార్. రాదండి, డిడ్ వస్తే వజ్ రాదు, చూసుకోండి. ఓకేనా. ఓకే. ఓకే పర్వాలేదు. సార్. ఆ ప్రాక్టీస్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, అంత అంతకుమించి ఏం లేదు. ఓకేనా. ఓకే. రవి ఓకే వాజంట్ సార్. ఇన్ ద ఎగ్జామ్ హాల్ ఎస్టర్డే. ఓకే. ఎస్టర్డే. నిన్న మా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నారు. నిన్న నా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఉన్నారు. మై ఫ్రెండ్స్ వర్ హ్మ్. ఎట్ మై హోమ్. ఇప్పుడు ఎస్టర్డే. ఎస్టర్డే. ఎట్ మై హోమ్ అక్కర్లేదండి. అంటే చూడండి, మన ఇల్లు మనకి మాత్రమే హోమ్ అవుతుంది. వేరే వాళ్ళకి హోమ్ అనకూడదు అనమాట. ఇన్ మై హౌస్ అంటాం అప్పుడు. ఇన్ మై హౌస్ ఎస్టర్డే. అదే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఇల్లు హోమ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఇంట్లో ఉన్నాను. ఐ వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే. నిన్న మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు అని చెప్పాలి మీరు. మై ఓకే. హస్బెండ్ వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే. ఎందుకంటే ఆయనకి అదే ఇల్లు కాబట్టి. మీ పిల్లలు ఉన్నారు. ఓకేనా. మై చిల్డ్రన్ వర్ అట్ హోమ్ ఎస్టర్డే. కానీ నిన్న నా ఫ్రెండ్ మా బయట ఇంట్లో, వాళ్ళ గురించి. మీ ఇంట్లో వాళ్ళందరికీ హోమ్ అవుతుంది. అది నిన్న మా, ఫర్ ఎగ్జాంపుల్ మా రిలేటివ్స్ నిన్న మా ఇంట్లో ఉన్నారని చెప్పారు అనుకోండి, వాళ్ళకి మీ ఇల్లు హోమ్ అవ్వదు, హౌస్ అన్నమాట. మై రిలేటివ్స్ వర్ ఇన్ మై హౌస్. ఎందుకంటే రిలేటివ్స్ ప్లూరల్ కాబట్టి వర్ ఇన్ మై హౌస్. అలా. సో వేరే వాళ్ళకి మన ఇల్లు ఏమవుతుందండి, హౌస్ అవుతుంది. హౌస్ వస్తే హౌస్ అవుతుంది. ఇన్ మై హౌస్ అంటాం. ఇన్ మై హౌస్ అంటాం. అదే మనకైతే హోమ్ అవుతుంది. అట్ హోమ్ అంటే సరిపోదు. ఈ ఓకే ఎట్ సార్. పెట్టినప్పుడు మై హోమ్ అని కూడా పెట్టక్కర్లా. అట్ హోమ్ అంటే సరిపోదు. ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే హోమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి. రైట్ మ్యామ్, గుడ్ గుడ్. నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకేనండి. ఆ, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. Hmm. ఐ ఆమ్ హ్యాపీ నౌ. ఎందుకంటే నాకు ఇంట్లో పని లేదు. నాకు ఇంట్లో పని లేదు. నాకు పని నాకు లేదు. ఇంట్లో పని. ఐ డస్ నాట్. ఐ డస్ నాట్ అనొచ్చా. Yes, మనకు చూడండి, డజంట్ దేనికి వస్తుంది, హీ షీ ఇట్లకి అయితే డజంట్ వస్తుంది. అవును. ఐ ఐ డిడ్ నాట్. ఐ డు నాట్. ఐ డు నాట్ వర్క్. మ్హూ. అదే ఏ స్ట్రక్చరు, బియా దేరా హ్యావా అండి, నాకు పని లేదు అంటే. ఓకే. ఆ, దేర్. దేర్ కాదు. నాకు వర్క్ లేదు, నాకు లేదు కాబట్టి అది కలిగి లేము. హ్యావ్ ఫామ్. ఐ డోంట్ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్. ఐ డోంట్ హ్యావ్. వర్క్ ఎట్ హోమ్. డోంట్ హ్యావ్ వర్క్ వర్క్ హోమ్. ఎట్ హోమ్ అండి. ఎట్ హోమ్. ఐ డోంట్ హ్యావ్ వర్క్ ఎట్ హోమ్. ఎట్ హోమ్. మీరు ఏం ఐ డోంట్ చేయాలంటే, హ్యావ్. సో మీరు క్లాస్, మీరు పర్వాలేదండి, బాగానే ఆన్సర్ చేయగలుగుతున్నారు. క్లాసులన్నీ చూసారు, బాగానే ఉంది. కానీ ప్రాక్టీస్ అవ్వలేదు సార్. నాకు yes. అందుకే ఏం రావట్లేదు. కదా, ఏం కదా, పర్వాలేదు. మీరు ఏం వరి అవ్వకండి. మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ స్ట్రక్చర్స్ అండి. బీ ఫామ్ లో స్ట్రక్చర్ ఏంగానే, పాస్ట్ లో అయితే వాజ్ వాజంట్, ఫర్ ఐ హీ షీ ఇట్, వర్ వరెంట్, ఫర్ వి యూ దే. నెక్స్ట్ బీ ఫామ్ లో ప్రెసెంట్, యామ్ నాట్, ఫర్ ఐ వి ఐ,
ఈజ్ isn't ఫర్ హీ షీట్ ఆర్ ఆర్ఎంట్ ఫర్ వియూ దే బీ ఫార్మ్ ఫ్యూచర్ విల్ బీ వోంట్ బీ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అది దేర్ ఫార్మ్ స్ట్రక్చర్ ఏంటి, బీ దేర్ రెండు ఒకటేనండి, మీకు ఆల్రెడీ క్లాస్ చూసి చెప్పినప్పుడు జస్ట్ దేర్ అవును అనేది ముందే పెడతాం అంతే. దేర్ వాజ్, దేర్ వాజంట్, దేర్ వర్, అవును దేర్ వరెంట్. అదే వెరీ ప్రెసెంట్ వచ్చేసరికి దెర్ ఈజ్, దెర్ ఈజెంట్, దెర్ ఆర్, దెర్ ఆంట్, దెర్ విల్ బి, దెర్ వోంట్ బి. ఓకే ఓకే, అదే నెక్స్ట్ ఓకే హ్యావ్ ఫామ్ కి వచ్చేసరికి పాస్ట్ లో హ్యాడ్, డింట్ హ్యావ్, హ్యాడ్, డింట్ హ్యావ్. పాస్ట్ అయితే హ్యావ్ లో, పాస్ట్ అయితే హ్యావ్ లో, ప్రెసెంట్ అయితే హ్యావ్, డోంట్ హ్యావ్ ఫర్ ఐ వి యూ దే ఈ సబ్జెక్ట్స్ కి, హ్యాస్ డజంట్ హ్యావ్ ఫర్ హీ షీ ఇట్ ఈ సబ్జెక్ట్స్. షీట్ రైట్ రైట్. అదే ఫ్యూచర్ అయితే విల్ హ్యావ్, వోంట్ హ్యావ్ ఈ విల్ సబ్జెక్ట్. హ్యావ్ వోంట్ హ్యావ్. ఇది గుర్తుపెట్టుకోవాలండి. ఇవి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనకి సో క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ స్ట్రక్చర్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోదు. ఓకే రైట్. సార్ ఓకే మ్యామ్, నో ఓకే ప్రాబ్లం. గుడ్ గుడ్. నెక్స్ట్ మొహమ్మద్ సార్, సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఆన్సర్ చేస్తారా? ట్రై చేస్తా సార్, అడగండి సార్. రైట్ అండి, రైట్ రైట్. మనకి పేజ్ నెంబర్ 10 లో స్టోరీ చూడండి. ఓకే సార్. మనం ఆల్రెడీ చేసాము, మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. ఆ రోజు లాస్ట్ లో క్లాస్ ఆపేశాను కదా. ఎస్ సార్. ఈ స్టోరీ ఆల్రెడీ అనిల్ సార్ చేశారు, మీరు చెప్పండి ఈరోజు. నెక్స్ట్ స్టోరీస్ మళ్ళీ అందరం కలిసి చేద్దాం. మళ్ళీ ఈరోజు మిగతా వాళ్ళు అటెండ్ అవ్వలేదు ఏంటి, యాక్చువల్గా ఈరోజు కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సరే రేపు చేద్దాం, ఏంటి ప్రాబ్లం లేదు. ఈరోజు ఇవి ఫినిష్ చేసేసి చూద్దాం. ఓకే సార్. అలాగే సార్, చెప్పండి. మా ఊర్లో మా నాన్నగారికి అది కాదు రెస్పెక్ట్ సార్, ఉంది. అది కాదండి. 10 ఇది 11 ఇంతకి చూడండి 10 ఒకసారి. నెక్స్ట్ పేజ్ హ్యావ్ చూడండి. 11 చూడండి సార్. అయితే 11 సార్. పేజ్ నెంబర్ 11 సార్. 11. కృష్ణ మరియు వాణి బెస్ట్ ఫ్రెండ్స్, అదేనా సార్? నేను ఆల్రెడీ స్క్రీన్ కూడా షేర్ చేశానండి. అదే కృష్ణ మరియు వాణి బెస్ట్ ఫ్రెండ్స్, ఆ స్టోరీ చేయండి. ఓకే సార్. Hmm. కృష్ణ మరియు వాణి బెస్ట్ ఫ్రెండ్స్. Hmm. కృష్ణ అండ్ వాణి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. రైట్ సార్, కృష్ణ అండ్ వాణి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు కూడా ఆన్సర్ చేయండి. సేమ్ సెంటెన్స్ మ్యూట్ లో పెట్టుకుని మిగతా వాళ్ళు కూడా సేమ్ సెంటెన్స్ ఆన్సర్ చేయండి. డౌట్స్ అన్నట్టు చెప్తాను. ఎస్, గో హెడ్ సార్. వాళ్ళు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు. ఎస్ సార్. దే ఆర్ ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ నౌ. రైట్ అండి. వాళ్ళ కాలేజీ సిటీకి దూరంగా ఉంది. ఎస్. దేర్ కాలేజ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ సిటీ. రైట్ సార్, దేర్ కాలేజ్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సిటీ. రైట్ సార్. ఆ కాలేజీకి బస్సు ఫెసిలిటీ లేదు. బస్ ఫెసిలిటీ డిడెంట్ హ్యావ్. చూడండి చూడండి, ఒక నిమిషం సార్. ఎవరికి లేదు? కాలేజ్కి లేదు. అక్కడ సబ్జెక్ట్ కాలేజ్ అవుతుంది అండి. ఓకే. నాకు లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ అంటాం కదా. ఆమెకి ఆ, లేదు అంటే షీ డజంట్ హ్యావ్ అంటాం కదా. కాలేజ్కి లేదు కాబట్టి కాలేజ్ తో స్టార్ట్ చేయాలి మీరు. ద కాలేజ్ డిడెంట్ హ్యావ్ ద బస్. ఎస్ సార్, ద కాలేజ్ డజంట్ హ్యావ్ బస్ ఫెసిలిటీ. కాలేజ్ అంటే ఇట్ కాబట్టి డజంట్ హ్యావ్ పెట్టుకున్నాం. రైట్ అండి, ద కాలేజ్ డజంట్ హ్యావ్ బస్ ఫెసిలిటీ. ఎస్ సార్. వాణి దగ్గర స్కూటీ లేదు. వాణి డస్ నాట్ హ్యావ్ స్కూటీ. రైట్ సార్, వాణి డజంట్ హ్యావ్ అ స్కూటీ. స్కూటీ ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మర్. వై బికాస్ వై బికాజ్ అక్కర్లేదు సార్. వై బికాజ్ అనకూడదండి. వై అయినా ఎందుకు, బికాజ్ అంటే ఎందుకంటే, ఎందుకంటే అనం కదా, బికాజే యూజ్ చేస్తాం అనమాట. బికాస్ హర్ ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. గుడ్ సార్, బికాజ్ హర్ ఫాదర్ ఈజ్ అ ఫార్మర్. వెరీ గుడ్ అండి. అయినా గాని వాణికి ట్రావెలింగ్ ప్రాబ్లం లేదు. వాణి ఈవెన్ దెన్, అక్కడ చూడండి ఇచ్చాను నేను బ్రాకెట్ లో. ఈవెన్ దెన్, అయినా కానీ అంటే ఈవెన్ దెన్ అంటామండి. ఆ వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్ సార్, చెప్పండి. ఈవెన్ దెన్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. డింట్ హ్యావ్ అనడానికి టైం ఏమి ఇవ్వలేదు కదా. నేను పాస్ట్ లోనే ఇంతకు ముందు లేదు అని చెప్పలేదు కదా. టైం ఇవ్వకపోతే ప్రెసెంట్ లోనే చెప్పాలి మీరు. ఓకే సార్. ఈవెన్ దెన్ షీ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం ఇన్ ట్రావెలింగ్. ఈవెన్ దెన్ షీ డజంట్ హ్యావ్ ట్రావెలింగ్ ప్రాబ్లం. అదే ఆమెకి ఇంతకు ముందు ట్రావెలింగ్ ప్రాబ్లం లేదన్నారు అనుకోండి, అప్పుడు షీ డింట్ హ్యావ్ ట్రావెలింగ్ ప్రాబ్లం ఎర్లియర్. అక్కడ ఆవిడకి ఏంటంటే జనరల్ గా ట్రావెలింగ్ ప్రాబ్లం లేదు. ఈవెన్ దెన్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ట్రావెలింగ్ ప్రాబ్లం. నెక్స్ట్ సార్. ఎందుకంటే కృష్ణ దగ్గర స్కూటీ ఉంది. ఎస్, బికాస్ కృష్ణ హ్యాస్ ఎ స్కూటీ.
రైట్ బికాస్ కృష్ణ హ్యాస్ ఎ స్కూటీ రైట్ అండి పైగా కృష్ణ మరియు వాణి ఒకే వీధిలో ఉంటారు. మోర్ ఓవర్ కృష్ణ అండ్ వాణి ఆర్ ఇన్ ద ఆర్ ఇన్ సేమ్ కాలనీ. సేమ్ స్ట్రీట్ నో ప్రాబ్లం సేమ్. ఓకే. రైట్ సార్ రైట్ రైట్ నిన్న హాలిడే కాబట్టి వాణి ఇంట్లోనే ఉంది. ఇట్ వాజ్ హాలిడే ఎస్టర్డే. కాబట్టి ఏంటి సో 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 వాణి ఇన్ హర్ హౌస్. మధ్యలో వర్బ్ వదిలేశారు కదా వాణి ఇంట్లో ఉంది నేను ఇంట్లో ఉన్నానంటే ఏం చెప్తారు ఐఎమ్ ఇన్ ఐఎమ్ అట్ హోమ్ లేదా ఐఎమ్ ఇన్ మై హౌస్ ఓకే ఐఎమ్ అట్ హోమ్ నిన్న నేను ఇంట్లో ఉన్నానంటే ఏం చెప్తారు ఎస్టర్డే యు ఆర్ ఇన్ హోమ్. ఎస్టర్డే సంగతి లాస్ట్ లో చూసుకున్నాం సార్ ఇప్పుడు ప్రెసెంట్ లో ఐఎమ్ అట్ హోమ్ అన్నారు మరి పాస్ట్ లో ఏం చెప్తారు యు ఆర్ ఇన్ ఏ హోమ్. మీరే కదా సార్ మీ గురించి చెప్తున్నారు మీ గురించి మీరే చెప్పండి ఐ వాజ్ ఇన్ హోమ్. ఐ వాజ్ అట్ హోమ్ కదా మరి అలాగే నిన్న వాణి ఇంట్లో ఉంది ఓకే. సో వాణి వాజ్ ఇన్ ఎట్ హోమ్ ఎస్టర్డే. అంతే నిన్న ఇట్ వాజ్ అ హాలిడే ఎస్టర్డే సో వాణి వాజ్ అట్ హోమ్ సో వాణి వాజ్ అట్ హోమ్ అండి నేను ఇంట్లో ఉన్నాను ఐఎమ్ అట్ హోమ్ నౌ అదే నిన్న నేను ఇంట్లో ఉన్నాను ఐ వాజ్ అట్ హోమ్ అలాగే నిన్న వాణి ఇంట్లో ఉంది వాణి వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే అంతేనండి సింపుల్ నెక్స్ట్ కానీ వాణి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేరు. బట్ వాణి వాణి's parents ది డస్ నాట్ అనొచ్చా సార్? వాణి పేరెంట్స్ ఇంట్లో లేరు ఏం చెప్తారు వాణి పేరెంట్స్ ఆర్ నాట్ ఇన్ హోమ్. ఎప్పుడు సార్ నిన్న కదా ఇదంతా వాణి పేరెంట్స్ వర్ నాట్ ఇన్ హోమ్. బట్ వాణీస్ పేరెంట్స్ వరెంట్ అట్ హోమ్ ఎస్టర్డే వాణి ఇంట్లోనే ఉంది వాణి సింగులర్ కాబట్టి షీ కాబట్టి వజ్ వచ్చింది వాణి వాజ్ అట్ హోమ్ ఎస్టర్డే కానీ వాణి పేరెంట్స్ అంటే ప్లోరల్ కాబట్టి వర్ వస్తుంది నెగిటివ్ కాబట్టి వరెంట్ వాణీస్ పేరెంట్స్ వరెంట్ కానీ వర్ నాట్ అన్నా పర్లేదు వాంట్ ఎట్ హోమ్ ఆర్ వర్ నాట్ ఎట్ హోమ్ ఎస్టర్డే నెక్స్ట్ వాణి ఎప్పుడు బిజీగా ఉంటుంది. వాణి ఈజ్ ఆల్వేస్ బిజీ. ఎస్ వాణి ఈజ్ ఆల్వేస్ బిజీ కానీ నిన్న ఆమెకి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. బట్ షీ హ్యావ్ నిన్న కదా సార్ నిన్నలో హ్యావ్ రాదుగా షీ హ్యాస్ అనేవి ప్రెసెంట్ స్ట్రక్చర్స్ అండి పాస్ట్ స్ట్రక్చర్ ఏంటి సార్ హ్యావ్ కి హ్యాడ్ సార్. హ్యాడ్ అండి సో షీ హ్యాడ్ ఫుల్ ఫ్రీడమ్ ఎస్టర్డే. ఎస్ షీ హ్యాడ్ ఫుల్ ఫ్రీడమ్ ఎస్టర్డే రైట్ అండ్ నెక్స్ట్ అందుకే ఆమె నిన్న హ్యాపీగా ఉంది. దట్స్ వై షీ వాజ్ హ్యాపీ. షీ వాజ్ హ్యాపీ ఎస్టర్డే రైట్ అండ్ నెక్స్ట్ రేపటి నుండి వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఫ్రమ్ టుమారో అనొచ్చా సార్? అది లాస్ట్ లో చెప్పుకుందాం సార్ ఫ్రమ్ టుమారో లాస్ట్ లో చూసుకుందాం సెంటెన్స్ వచ్చేసి ఫస్ట్ సార్ వినిపిస్తుందా సార్? చెప్పండి సార్ రేపటి నుండి వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి. షీ హ్యాస్ ఎగ్జామ్స్ ఇన్ హర్ కాలేజ్.
షీ విల్ హ్యావ్ అండి, రేపటి నుంచి ఉంటాయి కాబట్టి, She లేదా will షీ have. విల్ హ్యావ్ ఎగ్జామ్స్, లేదా ఆ, ఉన్నాయి అయితే షీ హ్యాస్ ఎగ్జామ్స్ అన్న పర్వాలేదు సార్. చెప్పండి నెక్స్ట్. రేపటి నుండి వాణి మళ్ళీ బుక్స్ తో బిజీగా ఉంటది. సో వాణి విల్ బిజీ అగైన్ విత్ బుక్స్ ఫ్రమ్ టుమారో. వాణి విల్ బి బిజీ విత్ బుక్స్ అగైన్ ఫ్రమ్ టుమారో, లేదా అగైన్ వాణి విల్ బి బిజీ విత్ బుక్స్ ఫ్రమ్ టుమారో. అగైన్ వాణి విల్ బి బిజీ విత్ బుక్స్ ఫ్రమ్ టుమారో. రైట్ సార్. గుడ్. సో నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. సో నెక్స్ట్ పేజ్ చూడండి. ఎస్, అనిల్ సార్. సార్ రెడీ. ఫస్ట్ స్టోరీ చూడండి సార్. నెక్స్ట్ పేజ్లో ఫస్ట్ స్టోరీ చెప్పండి. ఓకే సార్. నా పేరు సుజాత. ఓకే. నా పేరు సుజాత. మై నేమ్ ఈస్ సుజాత, లేకపోతే ఐఎమ్ సుజాత. మై నేమ్ ఇస్ సుజాత, ఐఎమ్ సుజాత. రైట్ సార్. నేను ఒక గౌట్ ఉద్యోగిని. ఐఎమ్ ఏ గౌట్ ఎంప్లాయ్. అది గవర్నమెంట్ ఎంప్లాయ్. ఐఎమ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. రైట్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్. మా ఆఫీసు మా ఇంటి పక్కనే ఉంటుంది. మై ఆఫీస్ ఈజ్ మై ఆఫీస్ ఈజ్ బిసైడ్ మై హౌస్. మై ఆఫీస్ ఇస్ బిసైడ్ మై హౌస్. ఓకే. నేను ఎప్పుడు టైంకి ఉంటాను. ఐ ఆల్వేస్ బీ ఆన్ టైమ్. మళ్ళీ చెప్పండి. ఐ ఆల్వేస్ బీ ఆన్ టైమ్. బి అక్కర్లేదండి, ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం. ఎందుకంటే బి ఐఎమ్ అనేది బీ ఫామే కదా సార్. ఓకే. ఓకేనండి. ఐఎమ్ అనేది ఆల్రెడీ బీ ఫామే కాబట్టి ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం ఏమంటామండి? ఐ యామ్ ఆల్వేస్ ఆన్ టైం. ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ టైమ్. మరియు పంచువల్ గా ఉంటాను. అండ్ పంచువల్ అండ్ ఆన్ పంచువల్. రైట్. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం అండ్ పంక్చువల్. సింపుల్ గా ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైం అండ్ పంక్చువల్. ఐఎమ్ ఆల్వేస్ ఆన్ టైమ్ అండ్ పంచువల్. మా ఆఫీస్ లో నాకు మంచి పేరు ఉంది. ఐ హ్యావ్ ఏ గుడ్ నేమ్ ఎట్ మై ఆఫీస్. ఐ హ్యావ్ గుడ్ నేమ్ ఇన్ మై ఆఫీస్ ఆర్ ఎట్ మై ఆఫీస్. ఓకే. గతంలో నాకు వర్కింగ్ స్కిల్స్ లేవు. ఐ డోంట్ హ్యావ్ వర్కింగ్ స్కిల్. గతంలో కాబట్టి ఐ డిడెంట్ హ్యావ్ ఎనీ వర్కింగ్ స్కిల్స్ ఇన్ ద పాస్ట్. రైట్. ఐ డిడెంట్ హ్యావ్ వర్కింగ్ స్కిల్స్ ఇన్ ద పాస్ట్. రైట్ సార్. గతంలో మా ఆఫీస్ లో ఒక సార్ ఉన్నారు. దేర్ వాజ్ ఏ సార్ ఇన్ మై ఆఫీస్ ఇన్ ద పాస్ట్. రైట్ అండి. హిస్ నేమ్, అతని పేరు రఘురామ్. హిస్ నేమ్ వాజ్ రఘురామ్. ఓకే. అతను నాకు అన్నిట్లో హెల్ప్ఫుల్ గా ఉన్నారు. he was helpful to me in all. Right. He was helpful To me in all the matters, in all the situations. అలానే యూజ్ చేసుకోవచ్చు సార్. రైట్ అండి. ఫైన్. అతని వల్లే నేను ఈరోజు కాన్ఫిడెంట్ గా ఉన్నాను. I am confident because of him. I am confident today because of him. So today, because of him, I am confident today. బాగుంటుంది ఇంకా. Because of him, I am confident today. రైట్. ఫ్యూచర్ లో నేను ఒక బెస్ట్ ఎంప్లాయ్ గా ఉంటాను. I will be best employee in the future. Right. I will be a best employee in the future. Right. Fine. Good. అయిపోయిందా స్టోరీ? అయిపోయింది సార్. నెక్స్ట్ మొహమ్మద్ గారు సెకండ్ స్టోరీ చెప్పండి సార్. నిన్న వైజాగ్ లో బంద్ ఉంది. ఇక్కడే వైజాగ్ వాజ్ బంద్ ఎస్టర్డే. కమ్ అగైన్ మళ్ళీ. వైజాగ్ వాజ్ బంద్ ఎస్టర్డే. వైజాగ్ వాజ్ బంద్ ఎస్టర్డే, లేదా ఇంకొంచెం దీని దేర్ ఫామ్ లో చెప్పండి. వైజాగ్ లో స్ట్రైక్ ఉంది. there is strike in Vizag. ఎప్పుడు సార్? నిన్న కదా. సో there was a strike in Vizag. all of you turn your cameras on. అందరూ కెమెరాస్ ఆన్ లో పెట్టుకోండి. సో అండ్ ఆన్సర్స్ ఒకళ్ళు చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా ఆన్సర్స్ చేయండి. సో దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ. అది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో దెర్ వాజ్ ఎ స్ట్రైక్ ఆన్
There was a strike in Vizag yesterday. There was a Vizag. strike in Vizag yesterday. Next. బస్సులు ఆటోలు కూడా లేవు. Hmm. బస్ అండ్ ఆటోస్ ఆల్సో బంద్ అని వచ్చా సార్. నో సార్, నో అండి, లేవు కదా, బస్సులు ఆటోలు లేవు. మనకి ఏంటంటే సో ఏదైనా మనకి బీ ఫామ్ కానీ దేర్ ఫామ్ కానీ హ్యావ్ ఫామ్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయాలి. మీరు ఏం చేశారు, సబ్జెక్ట్ తీసుకున్నారు కదా, బస్సులు ఆటోలు లేవు. సో బీ ఫామ్ లో చెప్పండి, పాస్ట్ లో. దెర్ వాజ్ నో బసెస్ అండ్ ఆటోస్. బస్సెస్ అండ్ ఆటోస్ సింగులరా ప్లూరలా సార్? ప్లూరల్ సార్. సో వజ్రాదుగా అప్పుడు వర్ there were no buses and autos. Yes sir, there were no buses and autos, or there weren't any buses and autos. They were not, weren't. Okay na? Right, and next. నిన్న డిగ్రీ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ ఉంది. డిగ్రీ స్టూడెంట్స్ వర్ హ్యావ్ Okay, వర్రా హ్యావా? వర్ సార్. నాకు ఎగ్జామ్ ఉంది చెప్పండి ఇంగ్లీష్ లో. హ్యావ్ సార్. హ్యావ్ కి పాస్ట్ ఏంటి సార్? హ్యావ్ కి పాస్ట్ వచ్చేసి హ్యాడా సార్. హ్యాడ్. సో స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే బీ ఫామ్ కి పాస్ట్ ఏంటి, బీ ఫామ్ కి ప్రెసెంట్ స్ట్రక్చర్స్ ఏంటి, బీ ఫామ్ ఫ్యూచర్ స్ట్రక్చర్స్ ఏంటి, లేదు దేర్ అయితే దేర్ కి పాస్ట్ స్ట్రక్చర్స్ ఏంటి, దేర్ కి ప్రెసెంట్ స్ట్రక్చర్ ఏంటి, దేర్ కి ఫ్యూచర్ స్ట్రక్చర్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి. అలాగే హ్యావ్ కి పాస్ట్ లో ఏ స్ట్రక్చర్స్ వస్తాయి, ప్రెసెంట్ లో ఏ స్ట్రక్చర్స్ వస్తాయి, ఫ్యూచర్ లో. ఈ స్ట్రక్చర్స్ గుర్తుంటే కనుక సో వీ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్, దెన్ వీ కెన్ మేక్ సెంటెన్స్ ఫాస్ట్ అండి. ఓకేనా? నో ప్రాబ్లం, చెప్పండి సార్. సో డిగ్రీ స్టూడెంట్స్ హ్యాడ్ ఎగ్జామ్స్ ఎస్టర్డే. రైట్. 60% స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు. సో 60% స్టూడెంట్స్ వర్ అబ్సెంట్. రైట్ సార్, 60% స్టూడెంట్స్ వర్ అబ్సెంట్. 40% స్టూడెంట్స్ మాత్రమే ప్రెసెంట్ అయ్యారు. 40% స్టూడెంట్స్ వర్ ప్రెసెంట్. రైట్ సార్. ఇప్పుడు స్టూడెంట్స్ మరియు పేరెంట్స్ డైలమాలో ఉన్నారు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వర్ డైలమా నౌ. స్టూడెంట్స్ ఆర్ పేరెంట్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడు కూడా ఆర్ అండి. ఎందుకని ఎప్పుడైతే మీకు టైం ఇప్పుడు అని వచ్చిందో మీరు ఏం చేయాలి, ప్రెసెంట్ కి వచ్చేసేయాలి కదా. ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆర్ ఇన్ డైలమా. ఎందుకంటే స్టూడెంట్స్ కి ఎగ్జామ్ రాయడానికి మరో అవకాశం లేదు. బికాస్ స్టూడెంట్ డోంట్ హ్యావ్ అనదర్ ఛాన్స్ టు రైట్ ఎగ్జామ్ అనదర్ ఛాన్స్. ఎస్, ముందు అనదర్ ఛాన్స్ పెట్టి తర్వాత టు రైట్ ఎగ్జామ్ పెట్టాలండి. మళ్ళీ చెప్పండి. ఓకే. బికాస్ స్టూడెంట్ డోంట్ హ్యావ్ అనదర్ ఛాన్స్ టు రైట్ ద ఎగ్జామ్. ఎస్, గుడ్, అంతేనండి. అయిపోయిందా? ఇంకో 4 నెలల తర్వాత సప్లై ఎగ్జామ్ ఉంటుంది. సప్లై ఎగ్జామ్ విల్ బి ఆఫ్టర్ 4 months. రైట్ సార్, సప్లై ఎగ్జామ్ విల్ బి ఆఫ్టర్ 4 days అనొచ్చు, లేదా దేర్లో కూడా చెప్పొచ్చు అండి. దేర్ విల్ బి సప్లై ఎగ్జామ్ ఆఫ్టర్ 4 days. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. అప్పుడు స్టూడెంట్స్ అందరూ సిద్ధంగా ఉంటారు. దెన్ స్టూడెంట్స్ విల్ బి రెడీ. ఎస్ సార్, దెన్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ బి రెడీ. దెన్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ బి రెడీ. ఎస్, అయిపోయింది సార్ ఆ స్టోరీ. గుడ్ సార్, గుడ్ అండ్ ఫైన్. సో నెక్స్ట్, కెన్ ఎనీవన్ ట్రై? పరిమళ మ్యామ్, కెన్ యూ? శ్రీనివాస్ సార్, అండ్ నెక్స్ట్ రమాదేవి మ్యామ్, ఎవరైనా? సార్ మెటీరియల్ తీసుకోలేదు సార్ నేను. మెటీరియల్ యాక్చువల్గా సార్ జిరాక్స్ తీసుకుంటా అన్నారు, అదే అడిగాను నేను యాక్చువల్గా సార్ అడిగి. అవును తీసుకున్నాను, ఈ రోజు హాస్టల్లో ఉన్నాను సార్ నేను. పర్వాలేదు మ్యామ్, పర్వాలేదు, అలాగే నో ప్రాబ్లం. తీసుకొని పెట్టుకోండి. అలాగూ నేను కొత్త కాన్సెప్ట్ అందుకే ఇంక ఈ రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మిగతా ఇంకా 5 ఉన్నారు, వాళ్ళు కూడా అటెండ్ అవ్వలేదు. ఎలాగో న్యూ కాన్సెప్ట్ రేపే స్టార్ట్ చేస్తాను. ఈ రోజు మళ్ళీ ఒకసారి మీరు అందరూ కూడా, ఈ రోజు ఎవరు శ్రీనివాస్ సార్ కొత్తగా వచ్చారు అండ్ భవ్య ఆల్సో. సో ఒకసారి ఏంటంటే మొత్తం మీరు బీ ఫామ్, దేర్ ఫామ్, హ్యావ్ ఫామ్ వీడియోస్ కావాలంటే మళ్ళీ చూడండి ఆ క్లాసెస్, అండ్ స్ట్రక్చర్స్ బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ అనిల్ సార్, నెక్స్ట్ స్టోరీ చెప్పండి. ఓకే. గోపికి ఒకప్పుడు జాబ్ లేదు.
Gopi didn't have job once. రైట్ అండి. అప్పట్లో అతనికి తక్కువ అవకాశాలు ఉన్నాయి. He had less opportunities in those days. ఇన్ అక్కర్లేదు సార్, దోస్ డేస్ అంటే సరిపోతుందండి. గుడ్. లెస్ ఆపర్చునిటీస్ దోస్ డేస్, రైట్ సార్. ఇప్పుడు అతను ఒక ఎంప్లాయ్. ఈజ్ ఏ ఎంప్లాయ్ నౌ. ఈజ్ అన్ ఎంప్లాయ్ నౌ. హీఈస్ అన్ ఎంప్లాయ్ సార్. అన్ ఎంప్లాయ్. అతనికి మంచి శాలరీ ఉంది. He has a good salary. He has a good salary. సార్, రైట్ సార్. అతను ఒక హార్డ్ వర్కర్. ఈజ్ ఏ హార్డ్ వర్కర్. రైట్ అండి. ఫ్యూచర్ లో అతను మేనేజర్ గా ఉంటాడు. He will be manager in the future. రైట్ సార్, హి విల్ బి ఎ మేనేజర్ ఇన్ ఫ్యూచర్, రైట్ అండి. ఫ్యూచర్ లో అతనికి దగ్గర చాలా మనీ ఉంటది. He will have lot of money in the future. హి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ ఫ్యూచర్, రైట్ సార్. గతంలో అతని దగ్గర మనీ లేదు. He didn't have money in the past. రైట్ అండి. నిజానికి అతను ఒకప్పుడు చాలా పూర్. ఇన్ ఫ్యాక్ట్ he was a poor once. ఏ పెట్టకూడదు సార్, హీ వాజ్ వెరీ పూర్ వన్స్. అంటే మనం ఒక He పూర్ was- రెండు పూర్లు అనలేం పూర్ కదా. వాడాం కాబట్టి ఏ సార్, అన్కౌంటబుల్ నౌన్ కదా, లాస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్ వీ కెనాట్ యూజ్ ఏ ఆర్ యాన్, రైట్ సార్. ఇప్పుడు అతను హైదరాబాద్ లో ఉన్నాడు. He is in Hyderabad now. రైట్ సార్. అతనికి 2 సొంత ఫ్లాట్స్ ఉన్నాయి. He has 2 own flats. రైట్ సార్. అతని ఫ్యామిలీ కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. His family is also very happy now. రైట్, హిస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ హ్యాపీ నౌ, రైట్ అండి. అతనికి కొత్త కార్స్ అంటే పిచ్చి. He is crazy about new cars. రైట్ అండి, ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట. ఎవరికైనా బాగా ఇష్టం అని చెప్పాలంటే హీఈస్ మ్యాడ్ అబౌట్ అని కానీ హీఈస్ క్రేజీ అబౌట్ అని కానీ అంటాం అనమాట. హీఈస్ మ్యాడ్ అబౌట్ ఆర్ హీఈస్ క్రేజీ అబౌట్, లేదా హీఈస్ ఫాండ్ ఆఫ్ అని కూడా అంటాం అనమాట. ఇది ఒక ఎక్స్ప్రెషన్, బాగా ఎక్కువ ఇష్టం ఉంటే అలా చెప్తాం అనమాట, రైట్ సార్. ఫ్యూచర్ లో అతని ఇంట్లో చాలా కార్లు ఉంటాయి. ఈ ఫ్యూచర్ లో అతని ఇంట్లో so many cars will be in his house in the future. రైట్ అండి. సో మెనీ కార్స్ విల్ బి దేర్ ఇన్ హిస్ హౌస్ ఇన్ ఫ్యూచర్. దీన్ని మొత్తం మూడింట్లోనూ చెప్పొచ్చు. దేర్ ఫామ్ లో చెప్పొచ్చు కూడా. దేర్ విల్ బి మెనీ కార్స్ ఇన్ హిస్ హౌస్ ఇన్ ఫ్యూచర్, లేదా హీ విల్ హ్యావ్ మెనీ కార్స్ ఇన్ హిస్ హౌస్ ఇన్ ఫ్యూచర్. అంటే కొన్ని సెంటెన్స్లకి ఏంటంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా యూజ్ చేసినా కరెక్ట్గా ఉంటుంది. అంటే మనం నేర్చుకునేటప్పుడు దీంట్లో చెప్పాలని ఉంటుంది. కానీ వన్స్ వీ గెట్ ద క్లారిటీ, అది మీనింగ్ఫుల్గా ఉంటే మీరు ఏ స్ట్రక్చర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటి? సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ప్రెసెంట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్. మనం పాస్ట్లో మాట్లాడుతున్నామా, ప్రెసెంట్లో మాట్లాడుతున్నామా, ఫ్యూచర్లో మాట్లాడుతున్నామా, యాజ్ వెల్ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సింగులర్ ఆర్ ప్లూరల్, ఇవి కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకుంటే సరిపోతుంది. గుడ్ సార్, అయిపోయిందా స్టోరీ? ఇది ఇస్ ఇట్ డన్? అయిపోయింది. సో కెన్ ఎనీవన్ ట్రై ద నెక్స్ట్ వన్? ఇంకెవరైనా ట్రై చేస్తారా? అనిల్ కుమార్ సార్ అండ్ మొహమ్మద్ సార్ వీళ్ళిద్దరూ కాకుండా ఎనీబడి. సో జస్ట్ ట్రై చేయండి. ఇఫ్ దేర్ ఆర్ మిస్టేక్స్ ఆల్సో ఇట్ డజంట్ మ్యాటర్. కెన్ ఎనీవన్ ట్రై? లేదంటే వాళ్ళిద్దరితోనే ఇంక ఈరోజు కంటిన్యూ చేయాలి ఇంకా. సో ఎస్, దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ ఏంటి అంటే ఐ బిన్ టెలింగ్ యూ ద సేమ్ అండి. సో నా క్లాస్లో ప్లీజ్ మైక్స్ కెమెరాస్ ఆఫ్ చేసుకుంటే నేను అలో చేయలేనండి. ప్లీజ్ రేపటి నుంచి ఈ రోజుకి ఓకే ఫైన్, నో ఇష్యూస్. అండ్ కొత్త వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి సో మైక్స్ అండ్ కెమెరాస్, ఎందుకంటే మీరు ఉన్నారో తెలీదు, లేదో తెలీదు, వింటున్నారో తెలీదు, వినట్లేదో తెలీదు. ఎందుకంటే దిస్ ఈజ్ అ కమ్యూనికేషన్ క్లాస్. కాబట్టి ఏంటంటే నేను మిమ్మల్ని చూడాలి, మీరు నన్ను చూడాలి. ఓన్లీ దెన్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ లాంగ్వేజ్. ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్లైన్ అండి. సో సెకండ్ ప్రయారిటీ ఆన్లైన్. అందుకే ఈ ఆన్లైన్ కూడా ఏంటంటే మేము లైవ్ క్లాసెస్ పెట్టడానికి మెయిన్ రీజన్ అదేనండి, బికాస్ వీ నీడ్ రిజల్ట్. ఓకేనా? సో ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ టర్న్ యువర్ కెమెరాస్ అండ్ మైక్స్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్. దానికి రెడీగా ఉండండి. ఓన్లీ దెన్ ఐ కెన్ ఆస్క్ యూ ఎగ్జాంపుల్స్ ఆర్ ఐ కెన్ గెట్ సమ్ రిజల్ట్, ఐ హోప్. ఓకే ఫైన్. మొహమ్మద్ సార్, నెక్స్ట్ స్టోరీ. గంట ముందు మా ఫ్రెండ్ మా ఇంట్లో ఉన్నారు. మై ఫ్రెండ్ వాజ్ ఇన్ మై హౌస్
an hour ago. ఉమ్, అప్పుడు నేను ఫ్రీగా ఉన్నాను. ఉమ్, I was at free. I was free ఉమ్. at దెన్ సార్, at. దెన్ సింపుల్ గా దెన్ ఐ వాజ్ ఫ్రీ దెన్. I was free then. ఉమ్, మా ఫ్రెండ్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఉమ్. There are some doubts. నో నో నో, అది కూడా అప్పుడే కదా, నా ఫ్రెండ్ కి డౌట్స్ ఉన్నాయి, ఫ్రెండ్ కి డౌట్స్ ఉన్నాయి, హావ్ ఫామ్ కదా, కలిగి ఉన్నాడు వాడు, అది కూడా Okay, పాస్ట్ ఫామ్. okay. My friend have some doubts. పాస్ట్ లో హ్యావ్ కి ఏమొస్తుంది సార్? Has హ్యాడ్. had. Sorry, sir. చెప్పండి. My friend had some doubts. ఉమ్, నేను మా ఫ్రెండ్స్ కి హెల్ప్ఫుల్ గా ఉన్నాను. ఉమ్, I was helpful ఉమ్. to my friend. గుడ్. ఇప్పుడు ఇంట్లో చాలా వర్క్ ఉంది. ఉమ్. A lot of work now. నో, సెంటెన్స్ కరెక్ట్ గా లేదు కదా సార్. లాట్ ఆఫ్ వర్క్ నవ్ అంటే సెంటెన్స్ కంప్లీట్ అయిందా, అవ్వలేదుగా. ఏదో చెప్పాను కదా, ఐదర్ బీ ఫామ్ తీసుకోండి లేదా దేర్ ఫామ్ తీసుకోండి, ఏది సూటబుల్ అయితే దాన్ని మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. Okay. ఇప్పుడు ఇంట్లో చాలా వర్క్ ఉంది. There are lot. There వర్క్ ఒకటే కదా సార్, వర్క్ సింగులరే కదండి. దేర్. there is అయ్యా. there is lot of work in home. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ హోమ్ నౌ. ఇన్ హోమ్ అనకూడదండి, లేదా ఇన్ మై హౌస్. In my house. Okay. రైట్. లేదా Uh, సింపుల్ గా ఎట్ హోమ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ హోమ్ నౌ. చెల్లికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సిస్టర్ హ్యావ్ ఎగ్జామ్స్. సిస్టర్ అంటే సింగులర్ కదా సార్, ఏమొస్తుంది చూడండి. సిస్టర్ హ్యాస్ ఎస్, మై Sister సిస్టర్ have హ్యాస్ ఎగ్జామ్స్ నౌ. ఎగ్జామ్స్. అందుకే ఆమె బుక్స్ తో బిజీగా ఉంది. షీ వాజ్ బిజీ విత్ బుక్స్. ఇప్పుడు నిన్న మొన్న అని ఏమైనా ఇచ్చారా? లేదుగా. ఏం సార్, ఏమి ఇవ్వలేదు సార్ అట్లాంటిది. సో అందుకే ప్రెసెంట్ లో ఆమె చెప్పాలి. బుక్స్ తో బిజీగా ఉంది. అప్పుడు ప్రెసెంట్ లో చెప్పాలి. ఓకే సార్. సో షీ ఈజ్ బిజీ విత్ బుక్స్. దట్స్ ఇట్, షీ ఈస్ బిజీ విత్ బుక్స్ నౌ. ఓకే. మమ్మీ ఒక్కరే వర్క్ లో ఉన్నారు. సో ఓన్లీ మై మమ్ ఈజ్ ఇన్ వర్క్. ఎస్, ఓన్లీ మై మామ్ ఈజ్ ఇన్ వర్క్ నౌ. రైట్. కాసేపటి తర్వాత నేను మా మదర్ కి హెల్ప్ఫుల్ గా ఉంటాము. మా ఫ్రెండ్స్ అండ్ మీ. సి ఇక్కడ చూడండి, కాసేపటి తర్వాత అంటే ఆఫ్టర్ ఏ వైల్. ఆఫ్టర్ ఏ వైల్, అదే ఆఫ్టర్ సమ్ టైమ్ అని కూడా అనొచ్చండి, ఇంకొంచెం నీట్ గా ఉండాలంటే ఆఫ్టర్ ఏ వైల్. ఆఫ్టర్ ఏ వైల్ మై ఫ్రెండ్స్ అండ్ మీ మై ఫ్రెండ్స్ అండ్ హెల్ప్. ఐ, మనం ఫస్ట్ చెప్పుకున్నాం చూసారా, గుర్తుందా? ఎస్ సార్. ఫస్ట్ మై ఫ్రెండ్స్ అండ్ ఐ. మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కాబట్టి సబ్జెక్ట్ లో ఐ పెట్టుకుంటే బాగుంటుంది. మై ఫ్రెండ్స్ అండ్ ఐ, మై బ్రదర్ అండ్ ఐ, మై సిస్టర్ అండ్ ఐ, మై కొలీగ్స్ అండ్ ఐ, అలా. ఓకే. మై ఫ్రెండ్స్ అండ్ ఐ హెల్ప్ఫుల్ టు. వర్బ్ వదిలేస్తారు. మై ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ బి హెల్ప్ఫుల్ టు మై మామ్. విల్ బి హెల్ప్ఫుల్ టు మై మదర్స్. రైట్, ఫైన్. ఇస్ ఇట్ ఓవర్? ఎస్ సార్, అది కంప్లీట్ అయిపోయింది సార్. రైట్. అనిల్ సార్, నెక్స్ట్ స్టోరీ. ఒకప్పుడు హాస్పిటల్స్ లేవు. దేర్ వర్ నో హాస్పిటల్స్ వన్స్. రైట్. అయినా కానీ ప్రజలు అప్పుడు హెల్దీగా ఉన్నారు. ఈవెన్ దెన్ పీపుల్ వర్ హెల్దీ దెన్. పీపుల్ వర్ హెల్దీ దెన్. రైట్. ఇప్పుడు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సో మెనీ హాస్పిటల్స్ నౌ. రైట్ సార్. కానీ ప్రజలు హెల్దీగా లేరు. సో పీపుల్ ఆర్ నాట్ హెల్దీ. రైట్ సార్. ఎందుకంటే ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన లేదు. సో పీపుల్ డోంట్ హ్యావ్ అవేర్నెస్ ఆన్ హెల్త్. ఆన్ దేర్ హెల్త్ లేదా అబౌట్ దేర్ హెల్త్. రైట్ అండి. అది అయిపోయింది సార్. ఇంకొకటి ఉంది చిన్నది. ఎస్, గో హెడ్. ఒకప్పుడు మొబైల్స్ లేవు. దేర్ వర్ నో మొబైల్స్ వన్స్. అప్పుడు ప్రజలు అందరితో హ్యాపీగా ఉన్నారు. పీపుల్ వర్ హ్యాపీ విత్ ఎవ్రీవన్. రైట్ అండి. గుడ్ సార్. ప్రజలకి మంచి బాండింగ్
ఉండేది. Hmm. సో పీపుల్ హ్యాడ్ అ గుడ్ బాండింగ్. People had good bonding, right, sir? హ్యాడ్ గుడ్ బాండింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది. Hmm. ఎవ్రీ వన్ హ్యాస్ అ మొబైల్. ఎవ్రీ వన్ హ్యాస్ అ మొబైల్ నౌ. రైట్. సి అండి, ఇక్కడ అని చూడండి, ఎవ్రీ వన్ అంటే మనం తెలుగులో అందరూ ప్రతి ఒక్కరు అంటాం కదా. అయితే అందరూ అంటే మనం తెలుగులో ప్లూరల్ గా వస్తుంది, కానీ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి అంటే ఎవ్రీ వన్, సమ్ వన్, నో వన్, ఎనీ వన్. సో వెన్ వన్ ఈజ్ ఇన్క్లూడెడ్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సింగులర్ అన్నమాట. అందుకే ఎవ్రీ వన్ హ్యాస్ మొబైల్, రైట్ సార్? ఎవ్రీ వన్ హ్యాస్ అ మొబైల్, కానీ బాండింగ్ లేదు. సో దెర్ ఈస్ నో బాండింగ్. దెర్ ఇస్ నో బాండింగ్ అనొచ్చు, లేదా దే డోంట్ హ్యావ్ బాండింగ్ అని కూడా అనొచ్చు సార్. రైట్ అండ్ గుడ్. చాలా మంది ఎప్పుడు ఆన్లైన్ లోనే ఉంటారు. సో మెనీ పీపుల్ ఆర్ ఆన్ ఆన్లైన్. సో మెనీ పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆన్లైన్ అండి, ఎందుకంటే ఎప్పుడు అన్నాం కదా, ఆర్ ఆల్వేస్ ఆన్లైన్. ఆర్ ఆల్వేస్ ఆన్లైన్. రైట్ సార్. దీనివల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దే విల్ గెట్ దే విల్ ఉంటాయి. దే విల్ హ్యావ్ because of this they will have so many problems in the future. Right, so fine. వాళ్ళు హెల్దీగా ఉండరు. they won't be healthy. They won't be healthy. Right. And so there is one more story, last story ఉంది కదా, మొహమ్మద్ సార్ ఫినిష్ చేసేయండి. ఫ్లూయెంటా వైజాగ్ లో బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఫ్లూయెంటా ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ వైజాగ్. రైట్. సో ఇది ద్వారకా నగర్ లో ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద్వారకా నగర్. ఇట్ ఈస్ లొకేటెడ్ అనొచ్చు, లేదా సింపుల్ గా ఇట్ ఈస్ ఇన్ ద్వారకా నగర్ అన్న సరిపోతుంది సార్. ఓకే సార్. రైట్ అండ్ గుడ్. ఫ్లూయెంటాకి బ్రాంచెస్ లేవు. ఫ్లూయెంటా డిడెంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. ఇక్కడ కూడా టైం ఇవ్వలేదు కదా సార్ మనకి, కాబట్టి ప్రెసెంట్ లోనే చెప్పండి. సో ఫ్లూయెంటా డజంట్ హ్యావ్. ఎందుకంటే ఫ్లూయెంటా అంటే ఇట్ కదా, ప్లేస్, కాబట్టి ఫ్లూయెంటా హీ షీట్ కి డజంట్ హ్యావ్ వస్తుంది, కాబట్టి ఫ్లూయెంటా డజంట్ హ్యావ్ ఎనీ బ్రాంచెస్. ఫ్లూయెంటా డజంట్ హ్యావ్ బ్రాంచెస్. క్లాసెస్ చాలా చాలా బాగుంటాయి. క్లాసెస్ ఈజ్ వెరీ గుడ్. సి సార్, క్లాసెస్ అంటే సింగులర్ కాదు కదా సార్, ప్లూరల్ కదా. సో క్లాసెస్ ఆర్ వెరీ గుడ్ హియర్. సార్ క్లాసెస్ ఆర్ వెరీ గుడ్ హియర్. ఇక్కడ హియర్. ట్రైనర్ చాలా ఫ్రెండ్లీ మరియు ప్రతి లెవెల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ట్రైనర్స్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇన్ ఎవ్రీ లెవెల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆర్ దేర్. రైట్ సార్. లేదా దేర్ ఆర్ తో కూడా చెప్పొచ్చు. దేర్ ఆర్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఎవ్రీ లెవెల్. రైట్ అండ్ ఫ్యూచర్ లో ఫ్లూయెంటాకి బ్రాంచెస్ ఉంటాయి. ఇన్ ఫ్లూయెంటా విల్ బి హ్యావ్ బ్రాంచెస్. నో సార్. సో దేర్ విల్ బి ఫ్లూయెంటాకు ఉంటాయి కాబట్టి అయితే దేర్ విల్ బి బ్రాంచెస్ ఫర్ ఫ్లూయెంటా అని చెప్పొచ్చు. దేర్ ఫామ్ అయితే దేర్ విల్ బి బ్రాంచెస్ ఫర్ ఫ్లూయెంటా అని చెప్పొచ్చు, లేదా హ్యావ్ ఫామ్ లో కూడా చెప్పొచ్చు. ఫ్లూయెంటా విల్ హ్యావ్ బ్రాంచెస్ ఇన్ ఫ్యూచర్ అని. ఫ్లూయెంటా హ్యావ్ విల్ బి Will have, sir. Fluenta will have branches in future. Fluenta will have in branches future. ఇన్నక్కర్లా, బ్రాంచెస్ ఇన్ ఫ్యూచర్. ఓకే రైట్ సార్. రైట్. ఇది అనేక మందికి హెల్ప్ఫుల్ గా ఉంటది. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ సో మెనీ. రైట్. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మెనీ పీపుల్. రైట్ అండ్ రైట్. సో ఈజ్ ఇట్ డన్ సార్? అయిపోయింది కదా. సో దీస్ ఆర్ ద స్టోరీస్. ఐ ఆల్రెడీ సెంట్ యూ ద ఆడియోస్, అండ్ నేను ఆల్రెడీ ఆడియోస్ పెట్టాను వీటికి. ఓకేనా? సో ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్, వదిలేకండి. అండ్ ఏంటంటే ఇంకా మన టార్గెట్ ఏంటంటే స్పీడ్ కూడా డెవలప్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఒక్కొక్క ఆడియోని 1కి 4 సార్లు వినండి. వినటం మీ టార్గెట్, ఆన్సర్ చేయడం. నేను ఆన్సర్ చేసేలోగా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. దో దేర్ ఆర్ మిస్టేక్స్, దట్స్ ఓకే. ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఒక 3-4 టైమ్స్ అయ్యేసరికి ఆటోమేటికల్లీ యూ గెట్ ద ఫ్లో. అండ్ మెయిన్ ఏంటంటేనండి ఏం లేదండి, మనకి కాన్సెప్ట్ అర్థమైతే మీకు వచ్చినట్టే, అంటే నా టాస్క్ ఫుల్ఫిల్ అయినట్టే. కానీ మీ టాస్క్ ఫుల్ఫిల్ అవ్వదండి. ఎందుకంటే మనకి సార్ నాకు వచ్చింది కానీ నేను చెప్పలేకపోతున్నాను అంటే దట్ మీన్స్ మళ్ళీ దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే మన టార్గెట్ స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి. మాట్లాడడానికి మనకి కాన్సెప్ట్ రావడం ఎంత ఇంపార్టెంట్, నోరు తిరగడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సో దానికి మనం ఏంటంటే వీ షుడ్ గెట్ యూస్ టు ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్కి అలవాటు పడాలి అంటే మనం మాట్లాడాలి. సో అట్లీస్ట్ ఇప్పుడు మనం స్టార్టింగ్ లెవెల్, ఇనిషియేషన్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలన్నమాట.
సో ఆడియోస్ దానికోసమే పంపిస్తున్నాను అంటే 1-4 సార్లు వినండి, విని ఆన్సర్ చేస్తూ ఉండండి అండ్ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ లాస్ట్ వీక్ మనం చెప్పుకున్న క్లాసెస్, బీ దేర్ హ్యావ్ అనే క్లాసెస్. ఓకేనా? సో డౌట్స్ ఉంటే మీకు ఆల్రెడీ క్లాసెస్, అందుకే నేను లింక్స్ పంపిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. సో ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో రేపు మనం న్యూ కాన్సెప్ట్ యాక్షన్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా? సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకోండి. మధ్యలో ఏ డౌట్స్ ఉన్నా కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. రైట్ అండి. సో లెట్స్ కంటిన్యూ దిస్ సెషన్ టుమారో. సో పేజ్ నెంబర్ 34 నుంచి వర్బ్స్ ఉన్నాయి కదా, ఒకసారి వర్బ్స్ ఒక 34, 35, 36 ఒక 3 పేజెస్ ఆఫ్ వర్బ్స్ రీకాల్ చేయండి, ఒకసారి రివైజ్ చేయండి. పేజ్ నెంబర్ 34, 35, 36లో వర్బ్స్ ఉన్నాయండి. V1, V2, అక్కడ V1, V1S, V2, V3, V4 ఉంటాయి. సో కరెక్ట్గా 3 V1, V2, V3 చూడండి. ప్రతి వర్బ్కి V1, V2, V3 మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, కమ్, కేమ్, కమ్, గో, వెంట్, గోన్ అని V1, V2, V3 వర్బ్స్ చూడండి. ఒక 2-3 పేజెస్ వర్బ్స్ చూడండి. సో రేపు మనం యాక్షన్స్ క్లాస్ స్టార్ట్ చేద్దామండి. కొత్త కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను రేపు. రైట్, అందుకే ఈరోజు మొత్తం రివైజ్ చేశాను. రైట్ అండి. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, సో ప్లీజ్ టర్న్ యువర్ కెమెరాస్ అండ్ మైక్స్ ఆన్ ఫ్రమ్ టుమారో ఇట్ సెల్ఫ్ అండ్ బీ రెడీ ఆన్ టైం. టైంకి ఉండండి. సేమ్ లింక్ అండి, రోజు ఒకటే లింక్, కొత్త లింక్స్ ఏముండదు. అదే లింక్ రోజు మీరు గ్రూప్లోకి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. కొత్త వాళ్ళకి చెప్తున్నాను. రైట్ అండి. చలో, థ్యాంక్ యూ. సీ టుమారో అండ్ గుడ్ నైట్. కీప్ ప్రాక్టీసింగ్. Thank you, sir. Good థ్యాంక్ night. యూ. ఓకే Good సార్, night. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ అండి.